విజయవాడ మంత్రి క్యాంపు కార్యాలయంలో హోంమంత్రి అనితను కలిశారు కానిస్టేబుల్ జయశాంతి. ఆమెకు 2 రోజుల క్రితం ఫోన్ చేసి అభినందించారు అనిత. అప్పుడు హోంమంత్రిని కలవాలి అంటూ జయశాంతి కోరారు. ఇవాళ విజయవాడలో కుటుంబ సమేతంగా జయశాంతి హోంమంత్రిని కలిశారు. అనిత ఆమెను ప్రత్యేకంగా అభినందించారు. జయశాంతి కుటుంబ సభ్యులతో కలిసి టిఫిన్ చేశారు. ఆమె కుటుంబ యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. జయశాంతి కుమారుడితో సరదాగా ముచ్చటించారు. రక్షణ వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న ప్రతి పోలీస్ కుటుంబానికి తమ ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు హోంమంత్రి అనిత. సాంబార్ ఏమంటారు మా వాడికి ఓన్లీ సాంబార్ అడుగుతుంటాను. సాంబార్ తింటావా? సాంబార్ తిని వెళ్ళిపోతుంది. సాంబార్ తింటావా? వేసాను ఇందులో ఇడ్లీ ఇడ్లీ ఏం చదువుతున్నావు నువ్వు ఇప్పుడు? చెప్పినాను చెప్పాను నీకు హీరో ఏ హీరో అంటే ఇష్టం నీకు? పిచ్చి మేడం మా వాడికి టీవీలో వస్తారు కదా మేడం. అమ్మ పవన్ కళ్యాణ్ సార్ వచ్చేస్తే రామ 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 అంటారు మేడం. వస్తున్నాను నాన్న వెళ్ళు నాన్న అంటే ముందు నువ్వు బిజీగా ఉన్నారంటే ఇంకా మైక్రోపట్లో ఎలా ఉందంటే అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు. దానికంటే మీరు ఇలా నేను మీతో కూర్చోడం అనేది చాలా గొప్ప విషయంగా ఉంది మేడం. నాకు నేను చేసిన దానికి మేము ఇచ్చేది చాలా బాగులేదు. సాంబార్ ఏమంటారు మా వాడికి ఓన్లీ సాంబార్ అడుగుతుంటాను. సాంబార్ తింటావా? సాంబార్ తిని వెళ్ళిపోతుంది. సాంబార్ తింటావా? వేసాను ఇందులో ఇడ్లీ ఇడ్లీ ఏం చదువుతున్నావు నువ్వు ఇప్పుడు? చెప్పినాను చెప్పాను నీకు హీరో ఏ హీరో అంటే ఇష్టం నీకు? పిచ్చి మేడం మా వాడికి టీవీలో వస్తారు కదా మేడం. అమ్మ పవన్ కళ్యాణ్ సార్ వచ్చేస్తే రామ 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 అంటారు మేడం. వస్తున్నాను నాన్న వెళ్ళు నాన్న అంటే ముందు నువ్వు బిజీగా ఉన్నారంటే ఇంకా